కళాకారులు అయితే కనిపించి ప్రతి ఒక్కరితో కొట్టించుకుంటావా? వస్తాలే, ఇంకా బాబు కూడా చూసుకుంటాడు. నువ్వు వెళ్ళి సాయంకాలం ప్రోగ్రామ్ ఏర్పాటు తీసుకో. బాబుగా ఏంటి అలా చూస్తావు? చిల్లరివ్వు. ఈ చిల్లుకు చిల్లర కూడా ఇస్తారా చెల్లెమ్మ? మొత్తం డబ్బులు నువ్వే కొట్టేద్దాం. ఏంటి తొక్క కొట్టేసేది? చిల్లు చిల్లు చూడు, వంతన ఉంటా చిల్లు గారా ఎట్లా జరుగుతుంది? నీకు కాకపోతే ఇంకో బక్కరా కంట కట్టాలి కదా. ఎందుకమ్మా నాకుతో స్వామి ఇట్రారా. మావాడే ఈ అబ్బాయి దగ్గర చిల్లర లేదంట. ఆ అబ్బాయి డబ్బులు అబ్బాయికి ఇచ్చేసి మిగతా చిల్లర నువ్వు తీసుకో. థ్యాంక్స్ రత్న ప్రభా. పనే చేసుకోరా. నేను మార్చుకో. మారుస్తావా నువ్వు? చిల్లర మార్చుకున్నా. ముందు నోడు తెరిచి చూడు ఎంత బొక్కుందో. ఆ బొక్కన మారుస్తావా? మంటలాతవా? చిల్లర ఉంచుకోమంది. జాకే పూచిరే పైసా మెరకు దేదో. రే నల్లుడా, రే నల్లుడా, రే మెంటల్. చూడు బాసు, 80 రూపాయలకి ఇంత పెద్ద బొక్క పెట్టించింది ప్యాసింజరు. నల్ల చెరువు ఎక్కడుందో తెలుసా? నల్ల చెరువు మైనింగ్ ఏరియా కదా బాస్. నీకే పని ఎక్కడ? ఉత్సవ పోసుకోవడానికి వెళ్ళాలి, వస్తావా? పోసుకో బాసు, నా డబ్బులు నాకు ఇచ్చి ఎక్కడైనా పోసుకో. కమాన్, ఎక్కడైనా పోసుకోవచ్చు, ఫ్రీ కదా. ఫ్రీ అన్నా కదా కారులో పోయి మాకు బాస్. యా ఐఎమ్ సేఫ్ సో. రేణుకుమ ఘాట్కి వెళ్తున్నాను, కానీ ఇంతలో కార్ పాడైంది. 1 sec. ఇంకెంతసేపు? టైం పట్టేలా ఉంది మేడం. ಕಾರ್ ರಿಪೇರ್ ಅಣ್ಣ. ಯಾರು ಬಂದಿರೋದು? ಯಾರು ಬರ್ಲಿಲ್ಲ ಅಣ್ಣ, ನಾನು ಒಬ್ಬನೇ. ಜಲ್ದಿ ಮಾಡ್ಕೊಡ್ರಿ ರೇಟೇಲು. రేణుకుమ ఘాట్కి వెళ్ళాలి, కొంచెం డ్రాప్ చేస్తావా? భయ్యా నువ్వు వెళ్తున్నావు కదా నల్ల చెరువు, దాని పక్కనే భయ్యా. భయ్యా ఓ పని చేద్దాం, మేడం నెక్కి నువ్వు నల్ల చెరువు దాకా నీతో వస్తుంది, తర్వాత నాతో వస్తుంది. 150 మేడం. రిటర్న్ అవుట్ తీసుకొస్తాడు నీ బాబా. దీని బాబులు ఎందుకు భయ్యా? ఫ్యామిలీ ఇంటర్వ్యూ చేస్తారు. దీని ఫ్యామిలీస్ కావాలా భయ్యా? ఇందులో చిన్న మ్యాటరే కదా భయ్యా ఇది. దీని ఫ్యామిలీ ఎందుకు భయ్యా? మరి బాబు అన్నావు భయ్యా నువ్వు. వెల్కమ్ మేడం. నల్ల చెరువు ఎంత దూరం? 12 కిలోమీటర్లు మేడం. గంటన్నరలో తీసుకెళ్లిపోతా. ఎద్దుల బండి ఏమన్నా తోలుతున్నావా? రైట్ జావు, నేను తోలుతా. భయ్యా కారుని డ్రైవర్ని మాట్లాడుకొని ప్యాసింజర్ డ్రైవ్ చేస్తే న్యాయం కాదేమో. ఏంట్రా అంటే కారుని డ్రైవర్ని మాట్లాడుకొని బతుకు కోటి గుడ్డు లాంటిది భయ్యా. ఏది పెట్టవుద్దో, ఏది ఆమ్లెట్ అవుద్దో ఎవరికి తెలియదు భయ్యా. ఏంటి నువ్వు ఇలా నడిపితే నిజంగా నా బతుకు ఆమ్లెట్ అవుద్దు భయ్యా. బండి నడుపుతుంటే బతుకుతామన్న గ్యారంటీ ఉండాలి భయ్యా. మేడం మీకు బతుకుతామన్న గ్యారంటీ ఉందా మేడం? ఆ డ్రైవింగ్ చూడండి మేడం. రే టిప్పు సుల్తాన్ తూ బచ్కా రే. కారు మాత్రం మరగా రే. మరీ ఇంత రఫ్ హ్యాండ్లింగ్. పెళ్ళి అవ్వలేదయ్యా నీకు? నల్ల చెరువు మైనింగ్ ఇదేగా? ఇదే, వెళ్ళి తొందరరా. ఏంటయ్యా బాబు, పెళ్ళాలా చూసుకోవాలయ్యా బండిని, స్టెప్నీలా కాదు. సూపర్ రా నువ్వు. ఊళ్ళో వాళ్ళ డబ్బులతో గాలిలో ఎగురుతున్నావు. మేడం రెడ్డప్ప 100 కోట్లు ఆస్తి ఉంటది. 100 వేలు కాదు, 1,00,000 కోట్లుంటాయి. మా తాత బుడే సుల్తాన్ టైలర్ మేడం. మక్కాకి వెళ్దాం అనుకున్నాడు, డబ్బుల్లాకి వెళ్ళలేకపోయాడు. మా అయ్య పీర్ సుల్తాన్ మక్కా కంటే ముందు అల్లా దగ్గరికి వెళ్ళిపోయాడు మేడం. ఈ టిప్పు సుల్తాన్ నేనైనా మక్కా వెళ్దాం అనుకుని రోజుకి పైసా పోగు చేసుకుంటున్నా. రోజుకు 200 సంపాదించడానికి నానా కష్టాలు పడుతున్నా. ఓ రబ్బా 1,00,000 కోట్లేటి మేడం. రేయ్ దిల్ దియా దీవానంకో, దౌలత్ దియా గుండోంకో, కుత్తోంకో. టిప్పు, నేను రేణుకుమ ఘాట్కి వెళ్ళాలి, ఏదైనా టాక్సీ వస్తే ఆపుతావా? మరీ 1,00,000 కోట్లేటి మేడం. టూ మచ్ రే, టూ మచ్. నేను పైకి వెళ్ళి ఫొటోస్ తీసుకొని వస్తాను. 1,00,000 కోట్లు. రేణుకమ్మ ఘాట్కి వెళ్ళాలి, పద. రేణుకమ్మ ఘాటా? జల్దీ ఆవు బాబు. ఇంకా తవ్వితే అక్కడ మైన్ లో ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ వాటర్ పడితే అక్కడ ఎఫెక్ట్ ఎందుకు వస్తుందిరా? మీరేం చేస్తారో నాకు తెలియదు.
ఈ రోజు మాత్రం 6000 ట్రక్కులు కింద బయలుదేరాయి. వెహికల్స్ మూవ్ అవడం కష్టం సార్. అండర్ గ్రౌండ్ మొత్తం నీళ్లు నిండిపోతాయి. వర్కర్స్ ఇరుక్కుపోతారు సార్. ರಾಜು ಹೇಳು. ನಾನು ಅಡಗದವನು ಬಂದವನಿ ಯಾವನು? ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ಹೋಗಿದ್ನೆ. ಅವನು ಹುಡುಕೊಂಡ್ ಬಂದವನ ನಿನಗೋಸ್ಕರ ರಿರ್ಗಮ್ಮ ಘಾಟ್ಗೆ ಬರ್ತಾವನನ್ನ. ಇಲ್ಲಿಗ ಬರ್ಲಿ, ಇಲ್ಲೇ ಊತ ಹಾಕ್ತೀನಿ. ಅರೆ ಚಿನ್ನ, ಚೆಕ್ ಪೋಸ್ಟ್ ನಲ್ಲಿ ಯಾರಿದ್ದಾರೆ? మేడం నిజంగా 1,00,000 కోట్లు ఉంటాయంటారా? 1,00,000 కోట్లు చిల్లరగా మార్చి లెక్క పెట్టమంటే వాడు అయిపోతాడు. రెడ్డప్పుగాడు లెక్క పెట్టలేడు. రాజా ఆ బ్లడ్ ఏంటి రాజా? వాళ్ళ ప్లేస్ లో పిసి కొడతాను. అబ్బో నీ అబ్బా పిసుకుడితే ఫైట్ కూడా చేస్తారా భయ్యా? టైం భయ్యా. అరే భయ్యా నువ్వు నాటకాలు వేసేవాడివి కదా, పిసుకుంటానికి ఎంత వచ్చావు, మళ్ళీ రేణుకమ్మ గాటికి ఎందుకు వస్తున్నావు? మేడం కోసం. మేడం ఏం చేస్తారు భయ్యా? సర్కస్ లో పని చేస్తారు. జోగులు వారయ్యా ఊరుగా భయ్యా సర్కస్ అంటే. రేయ్ ఇట్రా, జిమ్నీ సర్కస్ తెలుసా? వెళ్ళా మేడం అక్కడే. నమ్మబుద్ధి కావట్లేదు రాజా. అంటే నేను నాటకాలు వేసేవాళ్ళు ఉన్నానా? లేవు 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 రాజా. మరదే మేడం కూడా సర్కస్. నా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ పేరు ఈ బండి పెట్టుకున్నాను రాజా. స్మూత్ గా ఇది హ్యాండిల్ చేయ రాజా. గంగమ్మ కోనేరు కదా? పేరుకే కోనేరు. ఇప్పుడు గంగమ్మ లేదు, కోనేరు లేదు, మొత్తం తవ్వేశారు. ఈ ఊరికి కొత్త అంటావు రాజా. ఇన్ని పాత విషయాలు ఎలా తెలుసు నీకు? మా తాత ఊరే. ఒకప్పుడు ఇది ఫారెస్ట్ ఏరియా. ఇప్పుడు ఇలా మైనింగ్ చేసి పనికి రాకుండా చేశారు. మీ తాత కూడా ఈ ఊరేనమ్మా? మైనింగ్ మహిమ టిప్పు. ఇక్కడ మట్టిని తవ్వితే మనీ వస్తుంది. ఏమయ్యా నీ కారు తోటలో వచ్చా? ఏయ్, కారు ఏం తోటలో కాలేదు. వచ్చా? ఏయ్, ఏం కాలేదు, ఊరుకో. అంటావేంటయ్యా? ఏయ్, ఇప్పుడు ఏమన్నా ఈ అయిందా? టిప్పు సుల్తాన్ కారు తోలితే కారు చూడు మాత్రం వినపడుద్ది. నువ్వు తోలితే What? డబ్బు నువ్వు అంతా తోలితే సౌండ్ ఎంత వినపడుతుంది. వస్తుందిరా? నీకు అసలు డ్రైవింగ్ రాదుగా. డ్రైవింగ్ రాక్ కాదు. చూడు అసలు ఏమన్నా నా అయిందా? రజాని గట్టిగా తొక్కడం ఇష్టం లేక 6 అడుగులు ఉన్నాం కదా అని ఎలా పడితే అలా తొక్కేస్తావా? ఏం కాదు. ఎక్కడ రేయ్, నా బండి దృష్టిని ఎక్కడ వెలిగే తొక్కు. రేయ్ నువ్వేగా క్యాట్ బాల్ తో బొక్క పెట్టావు. నువ్వు బొక్క పెట్టింది నా కారు కాదురా, నా రజాకి. అందుకే రివెంజ్ తెచ్చుకుంటా. రక్తాన్ని రక్తం, కన్ను కన్ను, పండుగ పన్ను, బొక్కకు బొక్క, నీకు బొక్క పెడతా. రే సైతానికే బచ్చా. రేయ్ పిల్లోడ్రా. సైతానికే బచ్చా. బాసు ఇక్కడ పోలీసులు ఇంతమంది ఉన్నారేంటి? బాసు నువ్వు నిజంగా నాటకాలు మేడం సర్కస్ కంపెనీయేనా? టిప్పు ఇంకో దారి లేదా? అటు వెళ్ళొచ్చు మేడం, అటు కూడా వెళ్ళొచ్చు. కాకపోతే గుట్ట దిగాలి మేడం. దేవికా, రేయ్ నువ్వు ఇక్కడ ఉండు, మేము మళ్ళీ వస్తాం. ఏంటి ఇక్కడ ఉండేది? ఏయ్, రే దేవికా. అడగలడా? రే లంబు డబ్బులు ఇచ్చాలరా, నేను మక్కాలరా మొగుడా. రే డబ్బులు రజియా ఉసురు పుట్టిపోతారా మీరు? డబ్బులు ఇవ్వాలయ్యా వాళ్ళు. ఏయ్, సార్ అరే, కడతారు, డబ్బులు రా. అంటే ఏంటయ్యా? మీరు ఇస్తారా నా డబ్బులు? సరే సార్. సార్ వాళ్ళు నా డబ్బులు లేకుండా వెళ్ళిపోతున్నారు సార్. వాడేమో నాటకాలు వేసేవాడు సార్, అదేమో సర్కస్ కంపెనీ సార్. ಸರ್ಕಸ అవును సార్, వాడేమో సురభి సార్, ఇదేమో జెమినీ సార్. జెమినీ అంటే పిపిపి అనే జెమినీ టీవీ కాదు సార్. ఎక్కడికెర్రా? జెమినీ సర్కస్. ఎక్కడికెరు? నల్ల చెరువుని ఎక్కారు సార్, వాళ్ళది ఏయ్, మాత్రం బళ్ళారు పోయ్. సార్. నల్ల హో, చెరువులో సరే వాళ్ళు సార్. చూడడానికి మన కారు ఎక్కారు. హూరో, ఓకే సార్. అడుగురో. రేయ్, ఫోన్ మాడు. డిస్ట్రిబ్యూషన్ అయింది సార్. సార్ మన ఇండియాలో మన పాస్ ఫ్రీగా పోసుకోలేమా? ఊళ్ళో ఇంటి కారు ఉంటే నీ కారు ఎందుకు ఇక్కడ? చూడే పైగా చదువుకున్నాడు. ఏదో వాళ్ళ బాబాయ్ 4 కోసాడని కోపంతో సైదాన్ని వెతుక్కుంటూ వచ్చాడు. ఎవరి మీదకైనా వస్తాడా? ಈ ರಾತ್ರಿ ನರ್ತನ ಶಾಲೆ ನಮ್ಮ ಸೇನಾ ಶಾಲೆ ಆಗುತ್ತಿದೆ ಎಲ್ಲ. ಈ ರಾತ್ರಿ ಅಲ್ಲ, ಪ್ರತಿ ರಾತ್ರಿ ಈ ನರ್ತನ ಶಾಲೆ ನಮ್ಮ ಶೈಲ ಶಾಲೆ ಆಗುತ್ತದೆ. ఆ బాబుగాడికి ఎవరైనా జర్నలిస్ట్ అమ్మాయితో పరిచయం ఉందా? నాకు తెలిసి అలాంటిది ఏం లేదే. నేను భీమా. ಭೀಮನಲ್ಲ, ನಿನ್ನ ಪಾಲಿಗೆ ಯಮ. ಕೀಚಕ ನಿನಗೆ ಸರಿಯಾದ ಶಾಸ್ತ್ರಿಯಾಗಿದೆ. రెడ్డప్ప గారు రాలేదు సార్, మీకు లోకల్ లీడర్ తో సన్మానం. మరి గ్లామర్ ఏముంటుంది? రత్నప్రభ వచ్చింది సార్. నమస్కారం గురుగారు. నమస్తే రత్నప్రభ, బాగున్నావా? బట్టుడి గెటప్ లో అదిరిపోయారు గురుగారు. భట్టుడి గెటప్ కాదే ఇది, భీముడి గెటప్. అయినా స్మార్ట్ గానే ఉన్నారు. ఓ చెల్లమ్మా, ఆ లంబుగాడు ఎక్కడ?
నీతోనే ఉన్నాడు అనుకున్నానే. నాతో ఉన్నాడా? ఉంటే కనపడ్డా? ప్యాకెట్ లో ఉన్నాడా? ఎక్కడున్నాడు? ఇద్దరు కలిసి వెళ్ళారుగా నన్ను నువ్వు అడగడం ఏయ్, ఏంటి? నువ్వు లోపల ఆపయ్యా, ఆపో. మాట్లాడుతున్నా కదా పక్కన నేను. మాట్లాడి పో. సరే మాట్లాడు మాట్లాడు ఏమయ్యా లేడీస్ మీద వస్తావేంటాను? నన్ను సన్మానం చేసుకొని బాబు. ఏమయ్యా నువ్వు సన్మానం చేసుకో, దీన్ని చేసుకో, దేనైనా చేసుకో, నా డబ్బులు నా పడై. డబ్బులు అంటాడంటే డబ్బులు నువ్వు ఇవ్వాలి. ఆగవయ్యా, డబ్బులకు ఏమంటావురా? ఆగు. నీకు డబ్బులు కావాలి అంతేగా? డబ్బులు కావాలి. వెళ్ళు, నేను ఇచ్చేస్తాను. ఈయన ఇచ్చేస్తారు, తీసుకో. అప్పుడేమో లంబు గడిస్తాడన్నావు, ఇప్పుడేమో జంబు గడిస్తాడంటున్నావు. ఇస్తాడా వీడైనా? ఈయన ఖచ్చితంగా ఇచ్చేస్తారు. గురుగారు నేను ఇవ్వాల్సింది 80 రూపాయలు. ఎంత చెప్పావు? ఎంత చెప్పావు? 80. ఏంటి 80? 80 రూపాయలు నీకు ఇవ్వాలంట. ఆ. ఇంకొక 20 కలిపి 100 రూపాయలు ఇచ్చేస్తాను, తీసేసుకో. మిగతా 4,900 నీ బాబు గడిస్తాడా? 4,900 ఏంటి? 5,000 మొత్తం. అది కర్ణాటక మొత్తం తిరిగింది. ఆ. ఇది తిరిగింది. ఆ. ఆ లంబుగాడు తిరిగాడు. పిల్లాడు ఒకడు క్యాట్ బాల్ తో కొట్టాడు. రేయ్, నల్లోడా? బాబుని ఎక్కడ దిగిపెట్టావు? జాకే సోదికి పూసోరే మేరా పైసా దేదో. సౌదీ వాడు అమెరికా వెళ్తానాడే. బాబుని ఎక్కడ దించావు అరే, చెప్తావా? సౌదీ నై రే, సౌదీ చెబుతానమ్మా. ఆ అరే, సౌదీ బే. బాబు ఏయ్, సామాన్యుడు నాతో కాదురా. మాట్లాడమయ్యా. కేళికి ఆగిಲ್ಲ. డబ్బులు బాబు. అంకిత బావ, ಅವ್ರಿಗೆ ಕಲ್ಯಾಣ್ರಿ. కొట్టు ఆపేవం కాంతారావు, కొట్టు. కొట్టేగా టిప్పు. ఏంటి టిప్పు? నా కళ్ళే పోలేదు టిప్పు. ఇంకా 80 పైసలు కొట్టాలి టిప్పు. కొట్టు. 80 పైసలకి 2 చుక్కలేగా. 2 చుక్కలే కదా అని ఉచ్చబోయటం మానేస్తావా? ఏం రా కాంతారావు, 2 చుక్కలే కదా అని పాస్ పోయటం మానేస్తావా? మరి డీజిల్ ఎందుకు మానేస్తావు నువ్వు? ఇంకో 100 40 పైసలు నాకు ఇచ్చాయి. రేపు తీసుకో. రేయ్, మీలో చేంజ్ రాదురా. టిప్పు. నువ్వు నాశనమైపోతావు. టిప్పు. ఏ అల్లా, మళ్ళీ వచ్చింది ఈ పిల్ల. ఏంటి టిప్పు దాకుంటున్నావు? అమ్మా, సీఎం గారు వస్తే వెనక పోలీసులు మాత్రమే వస్తారు. అదే తమరు వస్తే పోలీసులు, బాంబులు, గుండాలు, రౌడీలు ఒకటే టెన్షన్. టాక్సీలో నా బ్యాగ్ మర్చిపోయాను, ఉందా? అమ్మా, టాక్సీలో బ్యాగ్ మాత్రమే కాదు, నా టాక్సీ డబ్బులు కూడా మర్చిపోయారు. గుర్తుందా అదేమైనా? డబ్బులు నేను ఇస్తాను, బ్యాగ్ సేఫ్ కదా? బ్యాగ్ సేఫే. మరి అమితాబ్ బచ్చన్ ఏమైపోయాడు? మీ వెంట వచ్చాడు కదా. హ? మేడం బ్యాగ్ చూసుకోండి మేడం. లేడీస్ బ్యాగ్ ముట్టుకోండి మేడం. మీకు టిప్పు. టిప్పు, నేను బెంగళూరు వెళ్ళాలి, తీసుకెళ్తావా? బెంగళూరేగా, డబ్బులు ఇస్తారు కదా. అయితే పదండి మేడం.